మిత్రులకు నమస్కారం. నా పేరు సంగిశెట్టి శ్రీనివాస్. జూన్ 2, 2024 నాటికి తెలంగాణ సాధన అనేది సంపూర్తి అయింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ సాధించుకున్నాం, కానీ 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉన్నాయి. 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆ ఉమ్మడి రాజధాని అనేది జూన్ 2, 2024 నాటితోటి ముగుస్తుంది. ఇక పాలన అనేది ఆనాటి నుంచి ఎవరికి వారే చేసుకోవాల్సింది, తెలంగాణకు ఆంధ్రకు సంబంధం లేకుండా చేసుకోవాల్సింది. అయితే ఈ 2014 నుంచి 2024 మధ్యలో ఏమి జరిగిందనేది కూడా ఈ దశాబ్ది సందర్భంగా, తెలంగాణ వచ్చిన దశాబ్ది సందర్భంగా కూడా పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పునర్మూల్యాంకనం ఎందుకంటే మనం నడిచొచ్చిన తొవ్వ ఎట్లదో తెలిస్తే నడవాల్సిన దారి ఏదో కూడా తెలుస్తుంది. ఆ దారిలో నడవడానికి సుగమం కూడా అవుతుంది. ఈ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ లేదా ముందు వరుసలో ఉన్న పార్టీ టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారి తెలంగాణ అస్తిత్వాన్ని రద్దు చేసుకున్నటువంటి కె చంద్రశేఖరరావు పార్టీ అధీనంలోని పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ తీసుకురావడంలో ముందు వరుసలో ఉంది. అయితే ఈ 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోవడం మూలంగానే ఓటమి పాలైంది. ఆకాంక్షల మేరకు అంటే తెలంగాణ చరిత్రను పునర్నిర్మించడంలో కానీ, సాంస్కృతిక వారసత్వ కట్టడాలను నిర్మించడంలో కానీ, సెక్రటేరియట్ కట్టింది కానీ, నీకు కాళోజీ భవనం కడతాం వరంగల్లో అని చెప్పారు, పోతున్నది కడతా అని చెప్పారు. అట్లాగే జిల్లా స్థాయిలలో భవనాలు కడతారు. సురవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించి ఇంతవరకు ఏది ఆయన గౌరవం గుర్తింపే లేదు. ఇట్లా సాహిత్య సాంస్కృతిక రంగంలో చంద్రశేఖరరావు ప్రభుత్వం వెనకపట్టు ఉన్నది. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళని కలుపుకుపోవాల్సినంత స్థాయిలో కలుపుకుపోలేదు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసానికి తెలంగాణ వ్యతిరేకుల్ని కలుపుకోవడం అయింది, కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి ఉద్యమకారుల్ని చేరదీసి వాళ్ళకు ఏం కావాలి అనేదాన్ని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడానికి 2023లో తెలంగాణ ఓటర్లు జవాబిచ్చారు. దాంతో ఆ పార్టీ ఓడిపోయింది. సరే, ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఎన్నడూ లేదు. ఎందుకంటే 69 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు చనిపోవడానికి ఇందిరాగాంధీ ఆ పార్టీ కారణమని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి వైఖరి ఏంటి అనేది కూడా ఆనాడు ప్రజలు చూసారు. ఆ ప్రతిఫలనాలు ఆయన వైఖరిలో ఇవాళ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మేము కాకతీయ కళాభవన్లు, చార్మినార్ వెలుగులు తీసేసి అమరవీరుల స్తూపం తెలంగాణ చిహ్నంలో పెడతామని చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, చావులకు తెలంగాణ ఒక స్ఫూర్తివంతమైన ప్రదేశంగా లేదా చావులను కీర్తించే ప్రదేశంగా ఈ తెలంగాణ అమరవీరుల మీద పూర్తి గౌరవంతో చెప్తున్న విషయం. ఎందుకంటే బతికున్న వాళ్ళకు విలువ ఉండాలి. చనిపోయిన వాళ్ళకు విలువ ఉన్నట్టయితే మనం బతికున్న వాళ్ళకు కూడా, మీరు చచ్చిపోయి మేము స్తూపం కడతాం అంటారు తప్ప, నీకు బతికున్న సమయంలో ఏమి కావాలి అనే దానికి విలువ లేకుండా పోతుందన్న ఉద్దేశంతో నేను అది చెప్తా ఉన్నాను. ఆ 2 చిహ్నాల్ని తీసేసి కాకతీయుల కళాతోరణము, చార్మినార్ని తీసేయడంతో రాచరిక పాలన పేరుతో తీసేసి అదే రాచరికానికి చిహ్నమైనటువంటి 3 సింహాలు 4 సింహాలు ఉన్నటువంటి బొమ్మను పెట్టడము అంటే అది కూడా రాచరికం సింబలే. ఒకవైపు అది తీసేస్తూ ఉంటారు, మరోవైపు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ఏమి ఉన్నాయి అనేది మీరు ఒక కమిటీ వేయండి, లేదంటే మీరు కూర్చొని మాట్లాడి తెలంగాణ ఉద్యమకారుల అభిప్రాయం, మీకు సమ్మతమైన ఉద్యమకారులనే పిలిచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ప్రజల పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేది నిర్ణయించుకోండి.
వచ్చింది. అట్లా కాకుండా ఏకపక్షంగా మేము కేసీఆర్ ప్రభుత్వ అస్తిత్వ చిహ్నాలు ఏవి ఉండకుండా తొలగిస్తాము అంటే అవి కేసీఆర్ అస్తిత్వ చిహ్నాలు కాదు, తెలంగాణ ప్రజల అభిమాన అస్తిత్వ చిహ్నాలు, స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని నువ్వు రద్దు చేస్తా అంటే కుదరదు. అదే సమయంలో తెలంగాణ పాటని జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఆ పాటకు ట్యూన్ కట్టిన వాళ్ళు అదొక విషాద గీతంగా దాన్ని తయారు చేశారు తప్ప అది నిన్న యూట్యూబ్ ఛానళ్ళలో ఆ పాట వస్తూ ఉంటే వింటూ ఉంటే గతంలో విన్నప్పుడు రోమాలు నిక్కపరుచుకునేవి. ఇప్పుడు ఆ పాట వింటే అదేదో శ్రద్ధాంజలి అర్పిస్తున్నట్టుగా ఉన్నది తప్ప విషాద గీతం పాడుతున్నట్టుగా ఉంది తప్ప తెలంగాణ స్ఫూర్తిని ఇనుమడింపజేసే విధంగా లేదు. ఇట్లా ఈ పరిపాలనలో కూడా కేసీఆర్ ప్రభుత్వం మొత్తం దేశంలోనే జీడిపిలో అత్యుత్తమ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపింది. ఆ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉన్నది, ఎక్కువ చేయాల్సింది ఉన్నది. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. వాళ్ళు మీరు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి లేదా అప్పుడు సంక్షేమం, అవి రెండింటినీ కొనసాగించాలి అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సమయాన్ని మీరు పరిపాలనకు కేటాయించి చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన మంత్రివర్గం పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లా ఏమాత్రము తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మీరు పట్టించుకున్నట్టయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి 39 సీట్లైనా వచ్చినాయి. కానీ మరి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి అంతకంటే కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎందుకంటే ఎవరైనా కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికే ప్రయత్నం చేస్తారు ప్రజల యొక్క మన్ననలు అందుకొని. కాబట్టి మీరు ప్రజల మన్ననలు అందుకోవడానికి ఖచ్చితంగా పని చేయండి. ఆ పని చేసే క్రమంలో వివక్షతోటి కాకుండా, హేట్రెడ్ తోటి కాకుండా, సంయమనము అలాంటి గత ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని కొనసాగిస్తూ ముందుకు పోయినట్టయితే మీ యొక్క పాలనాపరమైన మీ యొక్క ముద్ర వేయడానికి ఉంటుంది. కాబట్టి ఆ పనిని మీరు కొనసాగించాలని చెప్పి కోరుతూ కొనసాగిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.